నమస్కారం, సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యుల పూజలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో జ్యుడిషియల్ కోర్స్ పూర్తి చేసిన వారికి సబ్ రిజిస్టర్ నందకిషోర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేత. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా పేద వృద్ధులకి పలు సరుకులను పంపిణీ. గూడూరు పట్టణంలోని సత్మతి వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి విశేష అలంకరణ. ఆర్యవైశ్య పెద్దలు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా పూజలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గూడూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమశెట్టి చెంచురామయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యులు పూజలు నిర్వహించారు. మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సోమశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ, ఈ ముఖ్యమంత్రి కొణిజేటి రోసీ తర్వాత ఆర్యవైశ్య సంఘానికి పెద్దగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఉన్నారని, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ వత్స ఆధ్వర్యంలో మజ్జిగను పంపిణీ చేస్తున్నామని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయిగండ్ల సుధాకర్, పాదర్తి ప్రసాద్, గొంతల వెంకటేశ్వర్లు, గాదంశెట్టి సుబ్బారావు, బద్రిగిరి, నాగేశ్వరరావు, మోహన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు అదేవిధంగా ఆయన టీజీ వెంకటేష్ గారు ఈరోజు పుట్టినరోజు శుభ సందర్భంగా గూడూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం వద్దకు వచ్చి వారి పేరుతో పూజలు జరిపించి ఈరోజు మజ్జిగ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మన వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం వద్ద ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే మన ఆర్యవైశ్యులకి ఒకప్పుడు కొణిజేటి రోసీ గారు మనందరికీ కులపెద్దగా ఉండడం జరిగింది. ఆయన పరమందించిన తర్వాత మన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు ఈరోజు ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటానని ఆయన మనందరికీ చెప్పడము, ఆయన మన కులపెద్దగా ఉండడము మన ఆర్యవైశ్యుల అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఈ సంవత్సరం ఆయనకు సంబంధించిన ఆయనకు ముఖ్యుడైనటువంటి అధ్యక్షుడు, స్టేట్ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య గారిని స్టేట్ అధ్యక్షుడిగా పెట్టడం కూడా జరిగింది. ఆయన ఆశీస్సుల మేరకి ఈ గూడూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ ఇక్కడ చేరడం, దానికి ముఖ్యంగా బద్రి శ్రీవత్స గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేద్దామని చెప్పి కోరడము, అందరూ కూడా ఆర్యవైశ్యులకు ముఖ్యంగా పెద్దలను గౌరవించడం గూడూరు ఆర్యవైశ్యుల సాంప్రదాయం కాబట్టి పెద్దలను గౌరవించాలనే ఉద్దేశం కింద మన వాసవి అమ్మవారి దగ్గర పూజలు జరిపించి ఆయనకి నిండు నీరేళ్లు ఆయుర్వేదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకొని ఈ మంచి కార్యక్రమం ఈ ఎండల కాలంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా అందరూ సుభిక్షంగా చల్లగా ఉండాలని ఈ మధ్య కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మన యువకుడు ఉత్సాహవంతుడు శ్రీవత్స గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో ఇంతమంది ఆర్యవైశ్యులు పాల్గొనడం చాలా మంచి శుభప్రదానం. మన ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే విధంగా అందరూ వచ్చి యువకులందరూ కూడా మంచి కార్యక్రమాల్లో మంచి చేయాలని, ఆర్యవైశ్యులకే కాకుండా అన్ని రకాలటువంటి కులాలకి మన వంతు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సభ్యులు టీజీ వెంకటేష్ గారు మరి ఒకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, బర్త్డే శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఆయన ఆ నిండు నీరేళ్లు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండుగా మెండుగా ఉండాలని మన ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకాపరమేశ్వరి ఆయనకి అన్ని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గూడూరు ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేకంగా శ్రీవత్స గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.
థ్యాంక్ యూ వరణ. ప్రముఖులు టీజీ వెంకటేష్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు గూడూరు శ్రీ వాసవి ఆర్యవైశ్యులందరూ కలిసి వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మేడా బద్రి శ్రీవత్స గారికి అభినందిస్తూ టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాయలసీమ టైగర్ అయినటువంటి టీజీ వెంకటేష్ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ గూడూరు పట్టణం నందు నూతనంగా ఎన్నికైనటువంటి రూరల్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు బద్రి మేడ శ్రీవాత్సవ గారు అన్ని ఆర్యవైశ్య సంఘాలతో కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని అలాగే వారి పేరు మీద పూజా కార్యక్రమాలు జరిపించి వాళ్ళు నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారికి ఎల్లప్పుడూ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కలిగేలా పూజలు నిర్వహించి తదుపరి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ఆర్యవైశ్యులందరూ అభినందిస్తూ వారికి మరొక్క మారు వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి శ్రీవాత్స గారికి నమస్కారాలు. నన్ను ఎంపిక చేసినటువంటి రాయలసీమ టైగర్ మన మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి టీజీ వెంకటేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇల్లూరి లక్ష్మయ్య గారు మహాసభ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇల్లూరి లక్ష్మయ్య గారికి, స్టేట్ యువజన సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి కండే నాగరాజేష్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు టీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరులో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు టీజీ వెంకటేష్ గారి పేరు మీదుగా ప్రత్యేక పూజలు జరిపించి తదుపరి ఈరోజు ఆయన జన్మదినాన్ని పునస్కరించుకొని గూడూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య మిత్రులు, ప్రముఖులు, పెద్దలందరూ కలిసి ఆయన పేరు పైన మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అవకాశంకి నాకు కలిగించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పిల్లకాయలు సైడ్ వస్తే వచ్చేవాళ్ళు చూస్తారు. ఆర్యవైశ్య సంఘం పెద్దలు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్నదానం మరియు మజ్జిగను పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఐవీఎఫ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్నదానం మరియు మజ్జిగను పంపిణీ చేశారు. ఐవీఎఫ్ నిర్వాహకులు చంద్రకళ మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం ఆర్యవైశ్య సాంప్రదాయమని, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం మరియు మజ్జిగను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాదర్తి సుప్రజ, ఉషా, సుజాత, లక్ష్మి, లహరి, నిర్మల, శ్రీవత్స, మోహన్ పాల్గొన్నారు.
కొట్టి చనిపోయిందన్న మేము ఇంటికి బయట కొట్టేది రుచికరమైన మసాలా సమోసాలండి. రావాలి వేడిగా ఆనియన్ మసాలా సమోసాలండి. కార్యక్రమము చేశాను. జై వాసవాంబ, జై వాసవాంబ, జై వాసవాంబ. 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న పెద్దలు టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా గూడూరులోని కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మహాసభ అధ్యక్షులు లక్ష్మయ్య గారికి, మహిళా విభాగం అధ్యక్షురాలు రజనీ మేడం గారికి, సెక్రటరీ సునీత గారికి, ట్రెజరర్ సుప్రజ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు పిఆర్ఓ రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై వాసవాంబ, జై వాసవాంబ. ఆర్యవైశ్యుల కుల పెద్ద అయిన టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మేము గూడూరు వాస్తవ్యులు, నెల్లూరు జిల్లా. మేము ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి గుడిలో పూజలు చేయించి అన్నదానము, మజ్జిగ వితరణ చేయడం జరిగినది. అధ్యక్షులు లక్ష్మయ్య గారికి, మహిళా అధ్యక్షురాలు రజనీ మేడం గారికి, సెక్రటరీ సునీత గారికి, ట్రెజరర్ సుప్రజ గారికి, పిఆర్ఓ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై వాసవాంబ, జై వాసవాంబ. మహిళలు ఆర్థిక అభివృద్ధి కొరకు గూడూరు సునీత సేవా సంస్థ పలు ఉచిత కోర్సులు నిర్వహించడం అభినందనీయమని గూడూరు సబ్ రిజిస్ట్రార్ నందకిషోర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాజ్య వీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి సబ్ రిజిస్ట్రార్ నందకిషోర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సునీత సేవా సంస్థ 100 శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి వాటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి చేదోడుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మన గూడూరు సబ్ రిజిస్ట్రార్ గారు నందకిషోర్ గారికి మిగతా నా నమస్కారాలు. మిగతా మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. సునీత సేవా సంస్థ గత 26 సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం అభినవ కృషి చేస్తుంది. ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, తద్వారా వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో మహిళలకు అనేక వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నాం. మహిళలు
మీరు అభివృద్ధి చెందడంతో పాటు కుటుంబ వ్యవస్థను, మీ కుటుంబ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో అలాగే కుటుంబ వ్యవస్థను కూడా మీరు కాపాడవలసిన అవసరం ఉంది. మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురి పట్ల భక్తి, గౌరవం రెండు ఉంటాయి కాబట్టి మన సమాజం ఇంతవరకు కూడా సుభిక్షంగా ఉన్నది. కానీ నేటి పరిస్థితుల్లో సోషల్ మీడియా విపరీతమైన ప్రచారం పొందిన దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్ ఫోన్లు వాడడం వల్ల కొంతమంది గాడి తప్పే అవకాశం ఉండాలి. కాబట్టి మీ బిడ్డలకి మీరు జాగ్రత్తగా ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్లు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడేటట్టు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైతే మీరు గమనిస్తూనే ఉన్నారు. రోజు పేపర్లలో అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. తల్లిని చంపేసిన కుమారుడు, తండ్రిని చంపేసిన కుమారుడు, ఇలా ఈ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ లేకపోవడం. కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలకి వాళ్ళకి ఏం కావాలో అవి చెప్పకపోవడం కూడా చాలా ఇటువంటి పరిస్థితులకి దారి తీస్తున్నది. కాబట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి, వృత్తి విద్యల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు మీ కుటుంబ వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిగా మీ మీద ఉన్నది. ఏంటంటే ఒక కుటుంబంలో ముఖ్య పాత్ర పోషించేది కుటుంబం మాత్రమే, తల్లి మాత్రమే. కాబట్టి తల్లి తన బిడ్డలను సక్రమైన మార్గంలో పెంచి భావి భారత పౌరులుగా, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది మీరే. కాబట్టి మీరు జాగ్రత్తగా పిల్లల్ని పెంచి బాగా చూసుకోవాల్సింది, మీరు క్రమశిక్షణతో వాళ్ళని పెంచాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన నందకిషోర్ గారు మీకు తమ సందేశాన్ని అందిస్తారు. ఈరోజు శ్రీనివాసరావు గారు, సులక్షణ గారు మరియు మీ అందరికీ నా యొక్క శుభాభినందనాలు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం శ్రీనివాసరావు గారు చేస్తున్నారంటే చాలా మనమంతా ఆయన్ని గౌరవించాల్సిన సందర్భం. మీ అందరికీ ఈరోజు నిరుద్యోగం ఎట్లుందంటే బయట చాలా విపరీతంగా ఉంది. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి మీ అందరికీ శిక్షణ ఇచ్చి ఈరోజు ఇక్కడ అందరినీ శిక్షణ ఒక చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది ఎంతో ఇది 100 శిక్షణలు ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మీరందరూ బాగా దాంట్లో అభివృద్ధి చెందాలని చెప్పి సంఘం, సొసైటీలో కానీ బయట కానీ అన్ని విధాలుగా బాగా మీరు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఒక బాగా సంపాదించి కుటుంబానికి మీ భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, సులక్షణ గారికి నా యొక్క నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నేర్పించినట్టు నేర్చుకోవాలంటే సర్టిఫికేట్ కోర్సు, మన సర్టిఫికేట్ని తీసుకెళ్తే మీ బ్యాంక్ పార్లర్ పెట్టుకోవాలంటే ఏ బ్యాంక్ అయినా లక్షణంగా లోన్లు ఇస్తుంది. ఇక్కడ ఎంతో మంది బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాడు, మా సర్టిఫికేట్స్ మీద పెట్టుకున్నారు. ఇది జినైన్ సర్టిఫికేట్. ఇక్కడ ప్రాక్టికల్స్ ఉంటాయి, రికార్డు వర్క్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. 2000 సంవత్సరంలో స్థాపించిన సంస్థ కాబట్టి ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ అన్నమాట. ఈ ఒక్క కోర్సు బయట నేర్చుకుంటే ఒక మహిళకి 50,000 కావాలా? అదిగాక ఈ కాలంలో ఆడపిల్లలు సిటీస్కి వెళ్ళి నేర్చుకోవాలంటే ఎంత కష్టమో మీకు అంతా తెలుసు. అందువల్ల మీకంతా కూడా ఇక్కడ చాలా క్రమశిక్షణగా, భద్రతగా ఈ కోర్సులన్నీ కూడా మేము నేర్పిస్తున్నాము. మీరందరూ కూడా ఫ్రీగా అనేసి సులభం చేసుకోకుండా మీరు సిన్సియర్గా నేర్చుకోండి. అందరూ కూడా ఇప్పుడు సర్టిఫికేట్స్ వేరుగా ఉంటాము, వరుసగా వచ్చి మన సర్టిఫికేట్స్
గత 14 సంవత్సరాలుగా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరచడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మొదటిసారిగా ఈ సంవత్సరం పిల్లల కొరకు వేసవి వినోద కార్యక్రమం ప్రారంభించామని గూడూరు జేవీబీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, మ్యాథ్స్ మరియు ఓరిగామి డ్రాయింగ్ కార్యక్రమం నిర్వహించారు. జేవీబీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జేవీబీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ చెక్కుముక్కి పరీక్ష నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం విద్యార్థులకి వేసవిలో సెలవులు వృధా కాకుండా వారికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, మ్యాథ్స్, ఓరిగామి, డ్రాయింగ్, ఇతర అనేక అంశాలు నేర్పించడం జరుగుతుంది. ఇక మీదట జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెంచు నారాయణ, వాకటి రామ్మోహన్, పురుషోత్తమరావు, సుబ్బారావు, రజనీకాంత్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. Group of this knot and the name is given to this. It is how we are going to call keys, but it is not to be called as keys. It is called as bunch of keys. What do you call? Bunch of keys. Talala gutti. Clear? And at the same time we have to look at any about that. Managers are there. Many managers are one wing have a director. Many wings are there, so directors are there. Clear? ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళందరినీ కలిపితే ఎవరు పిలుస్తారు? కానీ ఆ నామవాచకాల్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎన్ యానిమల్, నేమ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ నేమ్ ఆఫ్ ఎ ఐటమ్. క్లియర్? అండ్ ఐడియా. Ready? So this is the definition of noun. Noun means nothing but the name of person, place, animal, thing, or an idea. So can you see the blameless? Can you see the blameless? One more one. I am writing here. Here. Now tell this one. Knowledge. Can you see the knowledge? No. Can you touch the knowledge? You can't see, you can't touch. So these are called ideas. These are called ideas. You can see the person, you can see the person, you can see the place, you can see the thing, you can see the animal, but the another name is there that we can't see and even we can't touch. We can't see, we can't touch. Clear? Sometimes you can see the air also. If you put some things and dust particles, you can find out that the air is moving on. Clear? But that the name will clear. And where you are living? Where you are living? Where you are living? This area, this locality. And what about this one? Thing. It is the name of animal, right? Clear? So noun tells us about the name of a person. First one. What it tells? Person. And where you are sitting there? Where you are sitting? How many మేము గత 14 సంవత్సరాల నుంచి కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థులను కూడా చైతన్యవంతం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఈ విజ్ఞాన వినోదిని కార్యక్రమం. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకి ఒక మంచి విజ్ఞానం అందించాలి. ఈ వేసవి సెలవులు వృధా కాకుండా వాళ్ళకి మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ రాబోయేటువంటి రోజులంతా కూడా ఇంగ్లీష్ చాలా అవసరం. అందుకని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పిల్లలకి ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అయితేనేమి, ఒక పెద్ద ప్రాబ్లంను కూడా మ్యాథ్స్లో సులభంగా ఏ విధంగా చేయాలి అనే దాని విషయంలో కూడా ఒక మంచి అనుభవమైనటువంటి ఇంగ్లీష్ టీచర్ అయితేనేమి, మ్యాథ్స్ టీచర్ని తీసుకొచ్చి విద్యార్థులకి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. జన విజ్ఞాన వేదిక చాలా సంతోషిస్తుంది. చదువు పట్ల కూడా విద్యార్థుల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి జన విజ్ఞాన వేదిక ఈరోజు వాళ్ళకి ఒక మంచి ట్యూషన్ లాగా పెట్టి ఇంగ్లీషు, మ్యాథ్స్ అయితేనేమి, ఒక్కొక్క మిగతా రోజుల్లో కూడా డ్రాయింగ్ అయితేనేమి, ఓరిగామి అయితేనేమి, అవసరమైతే చెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. రాబోయేటువంటి సంవత్సరం నుంచి అయితే ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి ప్రతి సంవత్సరం కూడా జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని చేస్తుంది.
ఖచ్చితంగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ పురోగతికి ఈ జన విజ్ఞాన వేదిక తోడ్పడే విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు విద్యార్థులందరూ బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ కూడా వచ్చి సార్ పిల్లలు చాలా బాగుందని చెప్తున్నారంటే జన విజ్ఞాన వేదిక సంస్థ సభ్యులుగా మేమందరం చాలా ఆనందపడుతూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 13 నుంచి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభించాం. అదే వేసవి సెలవుల్లో వినోదం, బడి సెలవుల్లో విజ్ఞాన కార్యక్రమం. జన విజ్ఞాన వేదిక కండక్ట్ చేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఎందుకున్నామని క్వశ్చన్ మార్క్ చేసుకున్నట్లయితే విద్యార్థులకు ఫ్యూచర్లో మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద కమాండింగ్ ఉన్నట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వాళ్ళు రాయగలరు, ఫేస్ చేయగలరు, జాబ్స్కి పోయేదానికి అవకాశం ఉంటుంది, మంచి లైఫ్లోకి పోయే అవకాశం ఉంటుంది. స్టార్ట్ చేసాం. మరి ఈ నూతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేఏ అధ్యక్షులకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ మాస్టర్స్ నిష్ణాతులు నరేంద్ర గారు మ్యాథ్స్ చెప్తున్నాడు. ఆయన ఈజీగా మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది చాలా బాగా చెప్తున్నారు. అదేవిధంగా స్పోకెన్ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంది. మేము కూడా కూర్చొని వింటూ ఉన్నాం స్పోకెన్ లాంగ్వేజ్ కూడా. మరి డ్రాయింగ్ స్కిల్స్ మీద మా సుబ్రహ్మణ్యం గారు, జేవీ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు క్లాస్ స్టార్ట్ చేశారు. ఈజీగా డాట్స్తోనూ లైన్స్తోనూ ఎలా డ్రాయింగ్ చేయాలనే కార్యక్రమం చెప్తున్నారు. ఈ 3 కార్యక్రమాలు కూడా చక్కగా విద్యార్థులు ఉపయోగించుకొని మంచి భవిష్యత్తులోకి రావాలని కోరుకుంటున్నాను. తరఫున బడి వేసవిలో వినోదం అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం అనేది బాయ్స్ హై స్కూల్లో 13వ తేదీ నుంచి మ్యాథ్స్, ఇంగ్లీషు ఎక్కువ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ నేర్చుకోవాల్సింది మ్యాథ్స్, ఇంగ్లీషే. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఇతర ఎక్కడైనా కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పోవాలన్నా కూడా మ్యాథ్స్ కావాలా, ఇంగ్లీషు, మంచి ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలా. దాన్ని మేము ప్రారంభించడం కొద్ది రోజులు కొంత లేట్ అయినా కూడా ప్రతిస్పందన బాగుంది. సక్సెస్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది. అంటే మొట్టమొదటి స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయితే తక్కువ మంది వస్తారేమని అనుకున్నాము. బట్ ఫస్ట్ డే మాత్రం లేట్ అయినా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అవగాహన తీసుకురావడంలో మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వారికి ఒక్కసారి మా గూడూరు జన విజ్ఞాన దగ్గర థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. ఎందుకంటే తదుపరి నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఒక అవగాహన చేసేసుకొని స్కూల్ క్లోజింగ్ డేట్ నుంచే మొదలుపెట్టేసే కార్యక్రమాలు చేసేసుకొని ఈ కార్యక్రమం అనేటువంటి పిల్లల్లో కూడా మంచి స్పందన వచ్చేసింది. వాళ్ళు చాలా మంది పిల్లకాయలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఆ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏంటంటే మేము కూడా యాజ్ ఎ టీచర్స్గా ఉండి కూడా మేము కూడా చాలా స్పందన చేసి మేము కూర్చొని కూడా దాన్ని అవగాహన చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమం చేయడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినందుకు మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మా గూడూరులో జన విజ్ఞాన సంస్థ సైన్స్ ప్రచార కార్యక్రమాలు చేయడంలో చాలా ముందుండి మా అధ్యక్షుడి సలహాతో నడుస్తుంది. ఈ కార్యక్రమానికి ఎండాకాలంలో స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉదయాన్నే 8 గంటలకల్లా పెట్టేసి ఎండ రాకముందని 10 గంటలకు క్లోజ్ చేసి పంపించేదానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ జడ్పీ భాష స్కూల్లో పెట్టారు. పిల్లలకి ఆంగ్లంలో మరి గణితంలో మంచి నాణ్యత సాధించడానికి ముఖ్యమైన టీచర్ల ద్వారా వాళ్ళకి చెప్తున్నారు. అదేవిధంగా డ్రాయింగ్ క్లాసులు, వాళ్ళ క్రాఫ్ట్స్ నేర్పిస్తున్నారు. మ్యాజిక్ షో కూడా ఒకరోజు పెట్టి పిల్లల్లో ఈ మూఢనమ్మకాల మీద ఉండేటువంటి అపోహల్ని దూరం చేసేసి వాళ్ళకి సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి చేస్తున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ మంది రావాలని చెప్పి మా జన గూడూరు శాఖ కోరుకుంటున్నాం. వేసవి సెలవుల్లో వినోదం, బడి సెలవుల్లో విజ్ఞాన వినోదం అనే కార్యక్రమాన్ని 13 నుండి ప్రారంభించారు. దీంట్లో స్పోకెన్ లాంగ్వేజ్, మ్యాథ్స్, డ్రాయింగ్ నేర్పిస్తున్నారు. స్పోకెన్ లాంగ్వేజ్, మ్యాథ్స్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫ్యూచర్లో కూడా ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా నేను కాన్ఫిడెంట్గా రాయగలను. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల ఇచ్చే విధంగా పేద వృద్ధులకి పలు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వి రావు, సుధాకర్, ప్రసాద్, మురళీ నాయుడు, ఫాస్ట్ మురళీ రాజు, ఫాస్ట్ ఎస్ఎల్ఎం స్వామి, కావేరి పాల్గొన్నారు. Gracias.
నిలబడి ఫోటో తీసి మరి కుర్చీలన్నీ చెప్పేసి ఈ పక్క చెప్పేసి ఒకటో ఆదించాలి దూరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రతి నెల పంపిణీ చేస్తున్న పల్సర్కులు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్న పెద్దలకు, ఈ కమిటీ సభ్యులకు, క్యాంప్ చైర్మన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన పెద్దలు టౌన్ వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి నెల 15వ తారీఖున మామూలుగా ఇచ్చేటువంటి ఈ ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషను ఈ పేద వృద్ధులకి ఈ క్లబ్ తరఫున అందిస్తాను. ప్రధాన దాతలుగా డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో మా సీనియర్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన శ్రమించి ఫండింగ్ బాగా రైజ్ చేసి ఈ వృద్ధులకు సరిపడా ఇచ్చేదానికి కొంత ఫండ్ రైజ్ చేశారు. సో ఆయన చూస్తూ వీళ్ళందరూ కూడా చేయగలుగుతున్నాము. ఇంకా కూడా ఈ మంచి కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా చేపడుతున్నాము. వాటిని కూడా మీకు త్వరలో ప్రకటించి అవి కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అవునండి, వెస్ట్ క్లబ్లు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 15వ తేదీ మనం ఈ బిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో అందరికీ కూడా మనం వృద్ధులకి పలసరుకులు ఇచ్చే కార్యక్రమం మనం గత 7 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మూలకారకుడైన మన వరదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క కష్టము కృషి ఫలితమే ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటి వరకు. ఇది ఆయన ఎంతోమంది దాతల దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ఒక పర్మనెంట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఫండ్లోంచి వచ్చే వడ్డీతోనే ఈ యొక్క కార్యక్రమం నిరంతరం చేయగలుగుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా లయన్స్ మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ నెల 8వ తేదీ చెన్నూరులో జరిగిన హత్య కేసులో ముద్దాయి సమీని ఈ రోజు అరెస్ట్ చేశామని, తాగిన మైకులో గొడవపడి సమీ అనే వ్యక్తి షహాన్ షాను రాయితో కొట్టి కత్తితో పొడవడంతో మృతి చెందాడని గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు వెల్లడించారు. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ కిషోర్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హత్య కేసులో ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కిషోర్ బాబు మాట్లాడుతూ కాన్పూర్కు చెందిన షహాన్ షా మరియు సమీ అనే యువకులు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, అయితే వీరు చెన్నైకి వెళ్లేందుకు రైళ్లు ప్రయాణిస్తుండగా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేందుకు రైల్లో వస్తున్న ముగ్గురుతో పరిచయం ఏర్పడిందని, మేము కూడా మీతో పనిచేస్తామని చెప్పి గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి వచ్చారని తెలిపారు. ఈ నెల 7వ తేదీన షహాన్ షా సమీ మద్యం మత్తులో గొడవపడి సమీ షహాన్ షాను కత్తితో 4 చోట్ల పడడంతో అక్కడిక్కడే చెందాడు. వెంటనే వీరందరూ పరారయ్యారని వెల్లడించారు. 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గూడూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఈ మధ్యకాలంలో నార్త్ నుంచి వలస కూలీలుగా వచ్చి ఒక వ్యక్తి చనిపోవడం, అది హత్యానేరంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ముద్దాయి ఆ మృతునికి కూడా బంధువు అవుతాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలని పూర్తిగా పరిశీలిస్తే షహన్ షా అండ్ సమీ వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ షహన్ షా, ఈ షమీ ఎవరైతే సమీ ఉన్నారో
వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతంలో చిన్న చిన్న పిక్ పాకెటింగ్ దొంగతనాలు చేస్తూ ఈ షెహన్షాతో పాటు అలవాటైన సమీ కూడా పిక్ పాకెటింగ్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా పని చేసుకుందాము లేదా ఇట్లాగే పిక్ పాకెటింగ్ నిమిత్తం కానీ పని చేసుకోవడం గురించి కానీ వీళ్ళు కాన్పూర్ నుంచి లక్నోకి బయలుదేరి వెళ్ళి లక్నో నుంచి చెన్నై సెంట్రల్కు ట్రైన్ టికెట్ తీసుకుంటారు. ఈ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి వస్తున్న క్రమంలో వీళ్ళకి ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికే చెందిన రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన మరొక ముగ్గురు ట్రైన్లో వీళ్ళతో మాట సంభాషణ కలపడము, వారితో కలిసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఒక కాన్సెప్ట్లో మాట్లాడుతూ గూడూరు ప్రాంతంలో మేము కంపెనీలో గతంలో పనిచేసాము, ఆ కంపెనీలో మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర పనికి వెళ్తున్నాము అని చెప్పంటే మేము కూడా పని చేస్తాం, మాకు కూడా పని ఇప్పించండి అని వాళ్ళు మాట్లాడి మరొక ముగ్గురు అదే ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన ముగ్గురు షమీం, వాసిం అండ్ షాబాన్ ఈ ముగ్గురితో కలిసి వస్తారు. వచ్చి చెన్నూరు ప్రాంతంలో ఈ లేబర్ కాంట్రాక్టర్ అయిన భానుప్రకాష్ సింగ్ అండ్ అనిల్ కుమార్, అతని దగ్గర పనిచేసే అనిల్ కుమార్ యాదవ్ అనే వాళ్ళిద్దరిని కలవడము, వాళ్ళిద్దరూ ఒక రూమ్ తీసివ్వడము, ఆ రూమ్లో ఉండడం జరుగుతుంది. వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులతో కొంత వంట సంబంధించిన పాత్రలు అండ్ వండుకునే వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మృతుడు షెహన్షా సెల్ ఫోన్ కొంటాడు. ఆ సెల్ ఫోన్ కొన్న క్రమంలో గూడూరులో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొంటాడు. ఈ సెల్ ఫోన్ కొన్న దానికి సంబంధించి సిమ్ కావాలంటే అతనికి ఆధార్ కార్డు కావాలి. ఈ షెహన్షా అతనికి అసలు ఆధార్ కార్డు లేదు. ఈ సమీ అతనితో పాటు ఎవరైతే అతని బంధువు సమీ వస్తాడో అతని ఆధార్ కార్డు అడుగుతాడు. ఆ ఆధార్ కార్డు అడిగిన దాని విషయమై వీళ్ళిద్దరికీ ఒక చిన్న గొడవ జరుగుతుంది. నువ్వు ఆల్రెడీ దొంగతనం కేసులో ఉన్నావు, నువ్వు దొంగవి, నీకు ఆధార్ కార్డు ఇస్తే నన్ను నీ పక్కన తిరిగితే నేను ఒకసారి జైలుకు పోవాల్సి వచ్చింది, నువ్వు 4 సార్లు జైలుకు పోయావు అని చెప్పేసి వీళ్ళు సాయంత్రం పూట తాగిన దానిలో సంభాషించుకుంటా ఉంటే మీరు దొంగలా అని చెప్పేసి వీళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు అడగడము, వీళ్ళ ముందు నన్ను దొంగనని చెప్పేసి చెప్తావా అని చెప్పేసి వీళ్ళిద్దరే అయిన కజిన్స్ అవుతారు. షెహన్షా అండ్ సమీ ముద్దాయి చనిపోయిన వ్యక్తి కూడాను ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు, కాన్పూర్ ఈస్ట్లో ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ అక్కడ బాహాబాహి దిగి కొట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో మృతుడిని షెహన్షాని ఈ సమీ అనే అతను రాయి తీసుకొని కొడతాడు. అదే టైంలో అక్కడ ఇంట్లో ఉన్న వంట చేసుకోవడానికి ఉపయోగించే చిన్న చాప్ తీసుకొని విచక్షణారహితంగా స్టాప్ చేస్తాడు. 4 సార్లు పొడవడం ద్వారా అతను అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఇదే సిచ్యువేషన్లో అక్కడ ఈ సన్నివేశంలో వాళ్ళతో పాటు కలిసి ఉన్న ముగ్గురు ఒకేసారి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి సూచనల మేరకు 2 టీమ్స్, మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు అండ్ విఆర్ నుంచి ఉన్న ఒక ఎస్ఐ గారిని ఇద్దరు స్టాఫ్ని ఇచ్చి ఉత్తరప్రదేశ్ పంపించి ఈ వీటితో పాటు ఉన్న వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఏం జరిగిందని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రాపర్ ఎవిడెన్స్ ప్రకారంగా ఆ ముద్దాయిని కూడా చాకచక్యంగా అక్కడి నుంచి పిలిపించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని తదుపరి చర్యల నిమిత్తం రిమాండ్కి పంపిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. 2 టెక్నికల్ అసిస్టెంట్లు సస్పెండ్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకు సంబంధించిన 2024-25 సంవత్సరాలకు గాను వాకాడు మండలంలోని 19 పంచాయతీలు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పీడీఎంసీ మద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా
పీడీ మద్దిరెడ్డి మాట్లాడుతూ నిర్వహించిన 17వ సోషల్ ఆడిట్లో మండలంలోని 19 పంచాయతీలో 2 పంచాయతీలు మాత్రమే అవకతవకలు ఉన్నాయని, వాటిపై ఏపీడీఎం పీడీఓ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన తెలిపారు. అలాగే ఒక గ్రామ పంచాయతీలో సోషల్ ఆడిట్ నిర్వహించిన అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, మాస్టర్ డివియేషన్కు సంబంధించి 77,481 రూపాయలు తక్కువగా చూపిస్తున్నాయి, వాటిపైన లోతుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, ఈ పనులు అలసత్వం వహించిన 2 టీఏలను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. మూలపడవ పంచాయతీలో జరిగిన సోషల్ ఆడిట్పై ఆ గ్రామం మేటు రవికుమార్, ప్రసన్న కుమార్, కాటయ్య, దొరబాబు, శరత్, రమణయ్యలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్మించే ఆడిట్పై ఎటువంటి దండోరా వేయలేదని, ఇంటింటికి వెళ్లి వివరణ కోరలేదని, ఒకే స్థలంలో ఉండి మొత్తం వివరణ సేకరించి నివేదిక ఇచ్చారని, దీంట్లో పూర్తి అవకతవకలు ఉన్నాయని, వాటిపై ఉన్నతాధికారులు స్పందించి మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ వరప్రసాద్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, ఏపీఓ విజయమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వద్దు అది టెక్నికల్ ఇష్యూ. మా చేతిలో ఉండి నేను చేయగలిగితే నేను సర్వీస్ మొత్తంలో కూడా నా చేతిలో ఉండి చేసేది ఏది కూడా కుటుంబంలో తెలియదు. కానీ ఇది మన చేతిలో లేదు. 2021 ఇచ్చు ఇప్పుడు ఫ్రెష్గా బిల్లు జనరేట్ చేయాలంటే పాసిబిలిటీ ఉందో లేదు. అది పెద్ద అమౌంట్ ఉంటుంది. ఎంతన్నా కానీ రూపాయి కానీ ఇప్పుడు దావంటే పోతాము. మాలో లేకుండా రోడ్డు ఉంది అనుకో మంచి పోతాడు. ఎస్ఆర్పి గారిని కోరుతూ సెలవు తీసుకుంటాం. కాశీపురం ఈసీ ఎవరు ఇక్కడ ఇంజనీరింగ్ 12 పనులకు 2 చెట్లు చేస్తాను అప్పుడు ఉంటుంది. తర్వాత వద్దు అది టెక్నికల్ ఇష్యూ. మా చేతిలో ఉండి నేను చేయగలిగితే నేను సర్వీస్ మొత్తంలో కూడా నా చేతిలో ఉండి చేసేది ఏది కూడా కుటుంబంలో తెలియదు. కానీ ఇది మన చేతిలో లేదు. 2021 ఇచ్చు ఇప్పుడు ఫ్రెష్గా బిల్లు జనరేట్ చేయాలంటే పాసిబిలిటీ ఉందో లేదు. అది పెద్ద అమౌంట్ ఉంటుంది. ఎంతన్నా కానీ రూపాయి కానీ ఇప్పుడు దావంటే పోతాము. మాలో లేకుండా రోడ్డు ఉంది అనుకో మంచి పోతాడు. అదేవిధంగా సమన్వయ శాఖ సిబ్బంది అందరికీ మా సమాజ నమస్కారాన్ని. నా పేరు వెంకయ్య. నేను మరియు మరో 3 డిఆర్పీలు కలిసి మన మండలం సమావేశానికి అనేది ఫిబ్రవరి 13వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మార్చి 25వ తారీఖు సమావేశానికి అనేది పూర్తి చేసి ఈరోజు అనగా 2026న సమావేశానికి ప్రజావేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 4 పనులు చేయడం జరిగింది. అందుకు 7,66,00,000 రూపాయలు మరియు మెటీరియల్ రూపంలో 60 లక్షల రూపాయలు, మొత్తం 8,20,00,000 రూపాయలు పనులు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 66 పనులకు సంబంధించి 16,000 రూపాయల వేతనాల రూపంలో, అదేవిధంగా 2,59,000 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగిందండి. మొత్తంగా ఉపాధి హామీ మరియు పిఆర్కి సంబంధించి 620 పనులకు గాను 10,80,00,000 ఖర్చు చేయడం జరిగింది. అందుకు సంబంధించి సమావేశానికి నిర్వహించి ఈరోజు ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా కాశీపురం పంచాయతీ ఎంఈటీఎస్ గోవా పీడీ గారికి, మరి ఏపీడీ గారికి, ఇక్కడ వచ్చిన అందరూ మండల అధికారులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నమస్కారం. 2024-25 సంవత్సరం సంబంధించి సామాజిక తనిఖీ 15/5/2020 తేదీన మన పీడీ గారి సమక్షంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన 19 పంచాయతీలు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైనా ఏమైతే సోషల్ ఆడిట్ జరిగింది ఆల్రెడీ వచ్చి వీళ్ళు ఫిబ్రవరి మార్చిలో వచ్చి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు సోషల్ ఆడిట్ పబ్లిక్గా జరుగుతుంది కాబట్టి నాయకులు చేస్తూ మీ రిపోర్ట్స్ వాళ్ళు చదువుతారు. పంచాయతీ వారీగా మీరు వచ్చి ఇక్కడ తెలియజేయాలి. మొదటిగా కాశీపురం గ్రామ పంచాయతీలో ఓపెన్ ఫోరంకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మద్దిలేటి సార్ గారికి,
ఎంపీడీ గారికి, సామాజిక తనిఖీ బృందానికి, మన ప్రజాప్రతినిధులైనటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, మిగిలిన పత్రికా విలేకరులకి, ఉపాధి సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈ ఓపెన్ ఫోరం మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి జరిగింది. ఇది లాస్ట్ మార్చి వరకు ఈ 19 పంచాయతీలకు గాను వీళ్ళు దాదాపు ఒక 4 రోజులు సామాజిక తనిఖీ చేసి రిపోర్టు సిద్ధం చేసుకున్నారు. మనకి ఎప్పుడో జరగాల్సింది కొంచెం డిలే అయింది. ఈరోజు ఓపెన్ ఫోరం పెట్టుకుంటున్నాము. అయితే ముందులో చాలామంది కూలీలు కానీ రైతులు అంతా వచ్చేవాళ్ళు. మన ఈరోజు 19th రౌండ్ కదా, 17th రౌండ్ సోషల్ ఆడిట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి వాకాడ మండలంలో పబ్లిక్ హియరింగ్ జరిగింది. సో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక 2-3 గ్రామ పంచాయతీల్లో కొంచెం అవకతవకలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మిగతా గ్రామ పంచాయతీల్లో కొంచెం మైనర్ పర్సనల్ ఇష్యూస్ లాంటివి కనిపించినాయి. ఒక జీపీలో సోషల్ ఆడిట్ వాళ్ళ మీద కూడాను కంప్లైంట్ రావడం జరిగింది. సో సోషల్ ఆడిట్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలో బుక్టింగ్ బాగా ఉంది. అది ఏపీడీ గారికి సపరేట్ ఎంట్రీకి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఈ మస్టర్ డీవియేషన్స్కి సంబంధించి 77,450 రూపాయలు ఇప్పటివరకు ఆదేశించారు. అదేవిధంగా కొన్ని చోట్ల మామూలుగా ఒక క్వాంటిటీ డీవియేషన్ ఉండే చోట ఈ ఏపీడీ గారిని మామూలుగా మళ్ళీ ఒకసారి పరిశీలించి రెక్టిఫికేషన్గా మేము అవకాశం ఉందా, మరి రికవరీ చేయాలన్నా, ఎక్కడ ఏంది తక్కువ చెప్పేసి కొంత లోతుగా డిపార్ట్మెంట్ పరంగా విచారణ చేసి ఆదేశించుకున్నాం. సో ఇది ఒక 19,80,717 రూపాయలకు సంబంధించి ఏపీడీ గారికి జోలికి ఆదేశించడం. సో ఇందులో ఒక 2 మరి అలసత్వం వహించినటువంటి 2 టెక్నికల్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జాగ్రత్తగా పనిచేసుకోవాలి. ఆరోగ్యం లేకుండా ఏ సీకర్స్కు టైంలో పనిపెట్టాలా, చేసిన పనులకు ఉపయుక్తంగా ఉండాలా, నిరుపయోగం కాదు సిద్ధం. గెద్దలమిట్ట గిరిజన కాలంలో గిరిజనులకు పౌష్టికాహారం పంపిణీ. చిరంజీవి తన్విక్ పుట్టినరోజు సందర్భంగా కిషోర బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ. వాకాడు మండలంలోని ఎర్రగట్టపల్లి పంచాయతీ పరిధిలోని గెద్దలమిట్ట గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద కేంద్ర పరిధిలోని గర్భవతులకు, బాలింతలకు, కిశోర బాలికలకు, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులకు, గ్రామస్తులకు, గ్రామ గిరిజన మహిళలకు శనివారం కోట మండలం చందోడి గ్రామానికి చెందిన స్వర్గీయ విద్యాప్రదాత ఉప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎంఈరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గెద్దలమిట్ట గిరిజన కాలనీ వాసులకు పౌష్టికాహార పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న చిన్నారులకి, బాలింతలకు, గర్భవతులకు, కిశోర బాలికలకు, గ్రామ గిరిజన మహిళలకు అవసరమైన పౌష్టికాహారమైన స్వీట్లు, పళ్ళు చిరంజీవి తన్విక్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎన్ఎంయు అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ కార్యక్రమాలను తన శిరసా వహిస్తారని, ఈ సేవా కార్యక్రమం పట్ల తాను స్వచ్ఛందంగా ఆకర్షితుడై ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టారని ప్రశాంత్ తెలిపారు. ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఎన్ఎంయు డిపో అధ్యక్షులు ప్రశాంత్, అంగన్వాడీ కార్యకర్త సుహాసిని, గ్రామస్తులు, కిషోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. చేసేవా లేదా అన్నది గొప్ప. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నా సన్నిహితుడు, నా మిత్రుడు, మన వాకాడు ఆర్టీసీ డిపో ఎన్ఎంయు అధ్యక్షుడు ప్రశాంత్ గారు వచ్చారు. వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. ఈరోజు మన ఫౌండేషన్ అంగన్వాడీ కేంద్రాల్లో వారికి ఏమి కావాలి, అది కూడా అంగన్వాడీ కేంద్రం అంటే గిరిజన కేంద్రాల్లో ఉండే, ఇప్పుడు ఇక్కడ మెట్టులో ఉంది గిరిజన కాలనీ, ఆ కాలనీ దత్తత తీసుకున్నాను నేను. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఈ కాలనీ కూడా మేము దత్తత తీసుకున్నాం. మీకు ఏది అవసరమైనా మీ టీచర్ కానీ లేదా నెంబర్ నోట్ చేసుకొని నాకు ఫోన్ చేస్తే నేను ముందుండి, అది శుభకార్యమైనా అశుభకార్యమైనా లేదా హాస్పిటల్కి పోవాలన్నా నేను ఫ్రీగా చేయిస్తానని మీకు హామీ ఇస్తున్నా.
ఓకేనా? ఏం చేస్తాను, ఏదైనా నేను రాజకీయ నాయకుడు కాదు, నేను స్కూల్ నడుపుకుంటున్నాను, నాకేదో ఉన్నదాంట్లో నేను చేస్తున్నాను. అంటే రండి రండి లోపల. ఈ కార్యక్రమాల్ని మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని, అంటే నేను పెద్దోడు మీకన్నా పెద్దోడు కావచ్చు, మీ ఆశీస్సులు ఉంటే ఎంతటి దూరమైనా ఇన్ని కార్యక్రమాలు చేసేందుకు ఈ 18,000 11,050 కార్యక్రమాలు చేస్తే ఇంక ముందు ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు మీరు నాకు ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మా ప్రసాద్ రెడ్డి మాట్లాడుకుంటారు. వేసి మాట్లాడు. ఫోటో తీసాను సార్. ఫోటో ఇప్పుడు ఏంటంటే మన టీచర్ గారు 2 మాటలు మాట్లాడు. ఏదంటే మీకు తెలిసింది చెప్పకూడదు. ఎంబీరావు ఇలాంటప్పుడు ఆపుతుంది. ఎంబీ రావు ఫౌండేషన్ విద్యా ప్రాథమిక స్వర్గీయ శ్రీ ముప్పాల వెంకటేశ్వరరావు గారు స్వర్గీయులైనారు. వాళ్ళ కుమారుడైన లీలా మహర్షి సార్ గారు కథలమింటకి వచ్చి మీకేమైనా ప్రబోధులు కానీ దళితులకు కానీ టీహెచ్ఆర్ పిల్లలకు కానీ ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము చేసి పెడతామని మాకు ముందుగా వచ్చి సహకరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇంకేమైనా మనం హెల్ప్ చేస్తామని చెప్పి సార్ చెప్తున్నారు. అందుకని అందరికీ ధన్యవాదాలు సార్. 2 మాటలైనా బాగా మాట్లాడింది. అదేవిధంగా అలానే ధైర్యం ఉండాలి. ప్రతి అమ్మాయికి కానీ ప్రతి అబ్బాయికి కానీ ధైర్యంగా మనం ముందు సమాజంలోకి వెళ్ళగలిగితే మనం ఏదైనా సాధించేందుకు సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు అందరూ లేస్తే ఒక్కొక్క పిల్లలకు వస్తే వాళ్ళకి మేము ఇవ్వాల్సింది ఇస్తాం. మేము ఒక్కొక్కడు వరుసగా రండి, వరుసగా రా, అట్లించరా కూడా మేడం మీరు మేడం మీరు ఇవ్వండి. మేడం ఇవ్వండి, పర్లేదు ఇవ్వండి. చూడు వీడియో తీయను. థ్యాంక్ యూ అడుగుతా. మా చిన్నపిల్లలు రండి, నలుగురు రండి. ఒకసారి మాటలు రండి రా అందరూ. మేడం రండి రా అందరూ. తీస్తున్నా. ఇది పడుకో తీసారు. తీస్తున్నా. ఒక్కసారి చూడండి. ఓకే చూడా నువ్వు
తీసుకోండి. మా అందరూ వచ్చేయండి, పిల్లకాయలు అందరూ వచ్చేయండి. అందరూ తీసుకున్నా తీసుకోండి. పెద్దమ్మాయి ఫోటో తీసావా? ఓకే, కరెక్ట్ జరిపింది. చాలా అబ్బాయి. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సిపిఎం పార్టీ నాయకులు దేవదానం పేర్కొన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మండల కేంద్రమైన మనుగోలులో శనివారం సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల నిరసనలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆయిల్ రేట్లు పెంచకుండా ఓట్లు రాబట్టుకుని ఎన్నికలైన వెంటనే ఆయిల్ రేట్లు పెంచారని విమర్శించారు. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు పలు ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రస్తుతం పెంచిన డీజిల్ రేట్ల వల్ల తమపై మరింత భారం పడుతోందని, అప్పు తెచ్చిన ఆటోలకు కనీసం తిరిగి చెల్లించే పరిస్థితి లేదని, కుటుంబం గడవడమే కష్టంగా మారిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ మధ్య 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా కొంత పెట్రోల్ పెంచకుండా ప్రపంచ దేశాలన్నింటిలో ఈ యుద్ధ సంక్షోభం వచ్చినా పెంచకుండా ఆగారు. ఎన్నికలు అయిన మరుక్షణం గ్యాస్ అయితేమి పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా మళ్ళీ పెంచుతా ఉన్నారు. ఇప్పుడు 3 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద విధించారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణంగా అన్ని ప్రయాణ ఖర్చులైతేమి, రవాణా ఖర్చులైతేమి, వ్యవసాయ ఖర్చులైతేమి అన్నీ పెరుగుతాయి. ట్రాక్టర్లు దుక్కికి కూడా రైతులు ఈరోజు దున్నుకోలేని పరిస్థితి తీసుకొస్తారు. వ్యవసాయం ఈ యొక్క కారణంగా కుంటుపడే పరిస్థితి వస్తుంది. ఈ రవాణా రంగం కూడా ఈ కుంటుపడే పరిస్థితి వస్తుంది. చాలా భారమైనటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు. కాబట్టి వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కామ్రేడ్, మన మనుబోలు మండలం పిడూరు గ్రామ ఆటో స్టాండ్, మేము ఆటో యూనియన్. ఇక్కడ మాకు ఆటోలకి జనాలు ఫ్రీ బస్సు బిట్లు మొదలుకొని జనాలు రావట్లేదు. అందులో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన మొదలుకొని డీజిల్ 3 రూపాయలు పెంచేసి డీజిల్ మీద మాకు జనాలు ఎక్కేదానికి ఇబ్బందిగా ఉంది. మాకు ఈ మోడీ గారు ఫ్రీ బస్సులు పెట్టేసి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఏమంటే మేము ఆటోలు అమ్ముకోవాల్సి వస్తుంది. మేము ఆటో యూనియన్ తరఫున బాడుకు తెచ్చుకొని లీజుకు తెచ్చుకొని ఇక్కడ ఫైనాన్స్ కట్టలేక మాకు ఇక్కడ జనాలు రాక భలే ఇబ్బందిగా ఉంది. మా డీజిల్ ఎంతో తగ్గియాలని మేము ఇక్కడ మనుబోలు మండలం పిడూరు ఆటో స్టాండ్ గ్రామంగా మేము ధర్నా చేస్తున్నాము. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ పూజ, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు జై దుర్గానామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం ఐం హ్రీం శ్రీం జయాయ నమః నమః. ఓం ఐం హ్రీం శ్రీం దారిద్ర్య ధ్వంసిని హ్రీం శ్రీం బ్రహ్మ విష్ణు శివాన్వేగాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రిక. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోక శరీరన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యా. ఓం ఐం హ్రీం శ్రీం భాగవత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సత్యవత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రియకృత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాయాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోకమోహాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వగ్రహరూపిణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రక్తకర్ణకస్తూరివిలేప్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నాయకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శరణ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిగమవిద్యేశ్వరీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం భూతేశ్వరీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం జనేశ్వరీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసాక్షిణీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్షేమమే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వకర్మణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సురమునిదేవకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోకారాధ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం
सिंहासनासीनाय नमः ओम ऐं ह्रीं श्री योगेश्वरनो ध्येयाय नमः ओम ऐं ह्रीं श्री चतुर्भुजाय नमः ओम ऐं ह्रीं श्री सर्वार्थसाधनाधीशाय नमः ओम ऐं ह्रीं श्री पूर्वाय नमः ओम ऐं ह्रीं श्री नित्याय नमः ओम ऐं ह्रीं श्री परमात्माय नमः ओम ऐं ह्रीं श्री महाकाय नमः ओम ऐं ह्रीं श्री भक्तवत्सलाय नमः ओम ऐं ह्रीं श्री पारब्रह्माय नमः ओम ऐं ह्रीं श्री जगत्कारिण्ये नमः ओम ऐं ह्रीं श्री अखिलाय नमः ओम ऐं ह्रीं श्री वीरामानुषविग्रहाय नमः ओम ऐं ह्रीं श्री सर्वमायाय नमः ओम ऐं ह्रीं श्री मृत्युंजयाय नमः ओम ऐं ह्रीं श्री कोटिसहस्रफलाय नमः ओम ऐं ह्रीं श्री पवित्राय नमः ओम ऐं ह्रीं श्री प्राणाय नमः ओम ऐं ह्रीं श्री विमलाय नमः ओम ऐं ह्रीं श्री महाभूषाय नमः ओम ऐं ह्रीं श्री सर्वभूतहितप्रदाय नमः ओम ऐं ह्रीं श्री पद्मालयाय नमः ओम ऐं ह्रीं श्री सुधाय नमः ओम ऐं ह्रीं श्री स्वांगाय नमः ओम ऐं ह्रीं श्री महाशक्तिये नमः ओम ऐं ह्रीं श्री महाबुद्धये नमः ओम ऐं ह्रीं श्री भूतेश्वर्ये नमः ओम ऐं ह्रीं श्री अदृश्याय नमः ओम ऐं ह्रीं श्री सुरेक्षणाय नमः ओम ऐं ह्रीं श्री सर्वधर्मिणे नमः सर्वजनके नमः ओम ऐं ह्रीं श्री सर्वलोकवासिने नमः ओम ऐं ह्रीं श्री कैवल्यरेखिने नमः ओम ऐं ह्रीं श्री भक्तमोचनविनोदिने नमः ओम ऐं ह्रीं श्री दारिद्र्यनाशिने नमः ओम ऐं ह्रीं श्री सर्वमंगल मांगल्ये शिवे గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు నిర్వహించారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ హనుమంతుల వారి విశిష్టతను తెలియజేశారు. रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर शिवर लाए रघुपति की बहुत बढ़ाए
ముందు అంటే సరిగ్గా పితృపక్షాల సమయంలో మనకి మహాలయ పక్షాల కూర్చుంటాడు. ఆయనలో కూర్చొని ఆనందంగా ఉన్న దాకా నిన్నటి నుంచి వాళ్ళ ఉదయం దాకా జరిగిన ఉధృతం అంతా ఆయన శక్తి ఆయనలో ఉంది కదా, ఆ శక్తిని మళ్ళీ మనం చల్లబరచాలి. ఆ చల్లబరిచే నిమిత్తంగా జరిగే అభిషేకం ఆయనే వెళ్ళి కూర్చుంటాడు. కూర్చుని నా నెత్తినంత పోయింది, నెత్తిన పోయిందని ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి ఒక పరాశర సంహితలో నేను చదివేది 3వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది ఈ విషయం. ఈశ్వరుడు రాక్షస వధ చేయడానికి వెళ్ళినప్పుడు రాక్షసుల్ని వధించిన తర్వాత ఆయనలో ఒక తీవ్రమైనటువంటి తేజస్సు శరీరంలో ఏర్పడిందట. ఆ శరీరంలో ఏర్పడిన తేజస్సుని వీర్యంగా మార్చి అమ్మవారిలోకి ప్రవేశింపజేశాక అమ్మవారు ఏం చేశారంటే ఆ తేజాన్ని ఆవిడ తట్టుకోలేక దాని నుంచి మళ్ళీ ఆవిడ తేజాన్ని బయటకు తీసి అగ్నికి సమర్పణ చేసిందట, నువ్వు తీసుకెళ్ళగా అని. అగ్ని కూడా అంత తేజవంతుడైనటువంటి వాడు దాన్ని స్వీకరించలేక ఆయన వాయుదేవుడికి అప్పచెప్పాట. వాయుదేవుడు దాన్ని పండుగ మలచి అంజనాదేవి అమ్మవారికి ఇచ్చినట్టుగా పరాశర సంహితలో ఉంది. వాల్మీకి రామాయణం మళ్ళీ విన్నాం. అంటే ఆంజనేయ స్వామి వారి ఈశ్వర స్వరూపం, ఈశ్వరాంశాన్ని చెప్పడానికి ఉన్నటువంటి ఒక ఆధారం పరాశర సంహిత. అందులో స్పష్టంగా చెప్పినటువంటి ఈ అంశం కారణంగానే ఆంజనేయ స్వామి వారిని పార్వతి గర్భ అంటారు, అగ్నిగర్భ అంటారు, వాయుపుత్ర అంటారు, ఈశ్వరాంశ సంభూత అని చెప్తారు, అంజనీ పుత్రుడు ఆంజనేయుడు చెప్తాడు. అలాగే దబడకాస్తంగా ఇంద్ర భగవానుడు వజ్రాయుధంతో దండించిన కారణం చేపట్టడం వల్ల ఆ భాగాన్ని హనుమ అంటారు. ఆ భాగాన్ని దవడ భాగాన్ని హనుమ అంటారు. అందుకని ఆయనకి హనుమాన్ అని పేరు వచ్చింది ఆ దవడ భాగం పట్టడం వల్ల. కాబట్టి గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతి తదితర సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యుల పూజలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో జ్యుడిషియల్ కోర్స్ పూర్తి చేసిన వారికి సబ్ రిజిస్టర్ నందకిషోర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేత. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా పేద వృద్ధులకి పలు సరుకులను పంపిణీ. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.